ఈరోజు వీడియోలో అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, యూట్యూబ్ డీపీ కానీ బ్యాక్గ్రౌండ్ బ్యానర్ కానీ ఎలా పెట్టుకోవాలి, అండ్ యూట్యూబ్ బయోలో ఏమని రాయాలి, అండ్ వీడియోస్ కానీ థంబ్నెయిల్స్ కానీ నేను ఎక్కడ ఎడిట్ చేస్తాను, అండ్ ఏ టైంలో యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే బెటర్. సో ఇలాంటివన్నీ ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆయా స్ట్రీమ్స్. ఈరోజు వీడియో అయితే ఓన్లీ బిగినర్స్ కోసం అండి. యూట్యూబ్కి ఎలా స్టార్ట్ చేయాలో తెలియని వాళ్ళ కోసం, ఆర్ ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ ఎక్కడ ఎడిట్ చేయాలి అండ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అని తెలియని వాళ్ళ కోసం. నేను కూడా రీసెంట్గానే స్టార్ట్ చేశాను అండ్ ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా గ్రో అవుతున్నాను. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను రీసెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మనకైతే ఒక జీమెయిల్ ఐడి ఉండాలండి. సో ఆల్రెడీ ఉన్న దాంతో కూడా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు, ఆర్ కొత్త జీమెయిల్ మీరు ఓన్లీ యూట్యూబ్ కోసం క్రియేట్ చేసుకొని అయినా మీరు యూట్యూబ్ ఛానల్ దానికి యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ ఉన్న దాంతో చేస్తే మనకి స్టార్టింగ్లోనే కొంచెం రీచ్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే మనం ఆల్రెడీ యూట్యూబ్ యూజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ జీమెయిల్తో వేరే వీడియోస్ చూడడం కానీ లైక్ చేయడం కానీ చేస్తాం కదా. సో అందుకని మీరు కొత్త జీమెయిల్తో చేయాలి అనుకుంటే ఆ జీమెయిల్తో జస్ట్ అట్లీస్ట్ ఒక 1 to 2 weeks యూట్యూబ్ని అయితే యూజ్ చేయండి. లైక్ వీడియోస్ రెగ్యులర్గా చూడడం, యూట్యూబ్లో లైక్ చేయడం, కమెంట్ చేయడం అలా చేయండి. సో మీరు యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆ జీమెయిల్తో మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినా కూడా వెంటనే మీకు రీచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా మీరు ఛానల్ క్రియేట్ చేయొచ్చు. మీ నేమ్, హ్యాండిల్ అండ్ పిక్చర్ ఇచ్చేసి క్రియేట్ ఛానల్ క్లిక్ చేసి ఛానల్ క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మన ఛానల్కి బ్యానర్ ఇవ్వాలి. బ్యానర్ మీ ఛానల్ నేమ్తో అయినా ఇవ్వచ్చు, ఆర్ మీ ఇమేజెస్తో అయినా ఇవ్వచ్చు, లైక్ మీ పిక్చర్స్తో అయినా ఇవ్వచ్చు. నేనైతే నా బ్యానర్ నేను క్యాన్వా యాప్లో ఎడిట్ చేశాను. సో ఒకసారి మీరు నా బ్యానర్ చూడొచ్చు కావాలంటే. సేమ్ అలాంటిదే మీరు కూడా మీ ఛానల్ నేమ్తో అండ్ మీరు కింద ఏదైనా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయినా రాయొచ్చు, ఆర్ మీ వీడియోస్ ఎప్పుడెప్పుడు లైక్ కంటిన్యూస్గా మీరు కన్సిస్టెంట్గా ఎవ్రీ వీక్ సేమ్ డేట్ రోజు ఆర్ సేమ్ డే రోజు మీరు అప్లోడ్ చేస్తున్నట్టయితే ఆ డేట్ ఇవ్వచ్చు, లైక్ ఎవ్రీ మండే న్యూ వీడియో ఆర్ ఎవ్రీ సండే న్యూ వీడియో అలా అనమాట. సో అది మీరు అక్కడ రాయొచ్చు. సో నేనైతే క్యాన్వాలో చేశాను. కింద డిస్క్రిప్షన్లో మీకు క్యాన్వా లింక్ ఇస్తున్నాను. యూట్యూబ్ బ్యానర్స్ ఆల్రెడీ ఉన్నవి టెంప్లెట్స్ అనమాట. సో దాంట్లో మీరు జస్ట్ మీ ఛానల్ నేమ్ ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. సో వెనుక బ్యానర్ అయిపోయాక ఇప్పుడు బయో ఇవ్వాలన్నమాట. మీరు బయోలో మీరు అసలు ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నారు, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారు, లైక్ లైఫ్ స్టైల్ వ్లాగ్సా, ఆర్ ఎనీ టెక్నాలజీ సంబంధించిన వీడియోసా, ఆర్ ఎనీథింగ్ లైక్ ట్రావెల్, ఫుడ్, మీరు ఎలాంటి వీడియోస్ చేయాలి అనుకుంటున్నారో ఆ వీడియోస్ దాని గురించి మీరు బయోలో రాయాలన్నమాట. మీ ఛానల్లో అసలు ఏముండబోతుంది అనేది మీరు బయోలో రాయాలి. సో మీరు ఇది షార్ట్గా మీరు చాట్ జీపీటీలో మీకు అసలు ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నారు యూట్యూబ్ బయోలో ఇది నేను రాయాలి అని చెప్పి ప్రాంప్ట్ ఇవ్వండి. నేను ఆ ప్రాంప్ట్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఆ ప్రాంప్ట్ కనుక మీరు చాట్ జీపీటీలో ఇచ్చేస్తే మీకు అది బయో ఇచ్చేస్తుంది. సో ఆ బయోని మీరు కాపీ చేసి ఇక్కడ యూట్యూబ్లో పేస్ట్ చేయొచ్చు. సో ఆ బయో పేస్ట్ చేశాక మీరు కింద మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఆర్ మీ జీమెయిల్ ఐడి అవి కూడా ఇవ్వచ్చు. సో దాట్ మీకు ఒకవేళ ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే, లైక్ కొలాబ్స్ కానీ ఏదైనా కూడా మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే దాని ద్వారా మీకు కాంటాక్ట్ అవుతారనమాట. సో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇస్తాను నేనైతే జనరల్గా. సో మీరు కూడా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇవ్వచ్చు, లేదా జీమెయిల్ కూడా ఇవ్వచ్చు. ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి, సో మీరు ఏదైనా నిష్ని సెలెక్ట్ చేసుకోండి. లైక్ మీరు ఏదైనా టాపిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లైక్ కుకింగ్, మీకు కుకింగ్ ఇంట్రెస్ట్ ఉండి కుకింగ్ వీడియోస్ చేయాలనుకుంటే కుకింగ్ వ్లాగ్స్, ఆర్ మీరు ఏదైనా ఫుడ్ రివ్యూస్ ఇవ్వాలనుకుంటే అది, ఆర్ మీరు ఎక్కువగా ట్రావెల్ చేస్తారు అంటే డిఫరెంట్ ప్లేసెస్ చూపించడము, ఆర్ మీరు ఏదైనా టెక్నాలజీ గురించి చెప్పాలనుకుంటే న్యూ టెక్నాలజీ, లైక్ మార్కెట్లో ఇప్పుడు ఏం సాఫ్ట్వేర్ ఉంది, ఏం టెక్నాలజీ ఉంది, సో ఆ ఫోన్స్ గురించి ఎనీథింగ్ మీరు ఏదైనా టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. అకార్డింగ్ టు దాట్ మీ నిష్ వ్యూయర్స్ ఉంటారనమాట. సో ఇదంతా ఏది కాకపోతే మీరు లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయినా చేయొచ్చు. మీరు రోజు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఒకవేళ మీరు ఇంట్లోనే ఉంటే జస్ట్ డే ఇన్ మై లైఫ్ ఆర్ వాట్ యూ ఈట్ ఇన్ ఏ డే ఏదైనా చేయొచ్చండి. ఫస్ట్ అయితే మీరు స్టార్ట్ చేసేయండి. అసలు ఏ టాపిక్ పైన చేయాలి, ఏం చేయాలి అనే కన్ఫ్యూజన్ తోటే మనం స్టార్ట్ చేయకుండా ఉంటాము.
సో మీరైతే ఫస్ట్ స్టార్ట్ చేసేయండి వీడియోస్ అయితే. సో మీరు చేస్తుంటే మీకే ఏదైనా ఐడియా రావచ్చు. సో వీడియో రికార్డింగ్ అయిపోయాక మనమైతే వీడియో ఎడిటింగ్ చేయాలన్నమాట అప్లోడ్ చేసే ముందు. సో వీడియో ఎడిటింగ్ నేనైతే విఎన్ యాప్ అండ్ క్యాప్కట్ యాప్ యూజ్ చేస్తాను. క్యాప్కట్ యాప్ అయితే ఇండియాలో అయితే రావట్లేదండి, అది ఎందుకో నాకు కూడా అర్థం కావట్లేదు. సో మీరు ఎవరైనా క్యాప్కట్ యాప్ యూజ్ చేస్తున్నట్టయితే, ఇండియాలో యూజ్ చేస్తున్నట్టయితే అది ఎందుకు కొన్ని ఆప్షన్స్ అయితే అది రావట్లేదు ఇక్కడ ఇండియాలో. సో అది ఎందుకు, ఒకవేళ మీకు కూడా అలానే ఎర్రర్ వస్తుందా, లేకపోతే మీరు యూజ్ చేయగలుగుతున్నారా అన్ని ఆప్షన్స్ అనేది కింద కామెంట్స్లో నాకు చెప్పండి. సో వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అండ్ నాకు కూడా యూజ్ అవుతుంది. నేనైతే మ్యాక్సిమం ఇండియాలో అయితే విఎన్ యాప్ యూజ్ చేస్తున్నాను. లండన్లో ఉన్నప్పుడైతే క్యాప్కట్ యాప్ యూజ్ చేసేదాన్ని. ఇన్షాట్ యాప్ కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తాను, బట్ అది ఎందుకో నాకు అంత యూజర్ ఫ్రెండ్లీ అని నాకు అనిపించదు. మ్యాక్సిమం నేనైతే విఎన్ యాప్లో ఎడిట్ చేస్తున్నాను ఇప్పుడైతే. సో దాంట్లో అయితే అన్నీ ఉంటాయండి. విఎన్ అండ్ క్యాప్కట్ యాప్ నేను యూజ్ చేసే యాప్స్ అయితే ఫ్రీ అండి, మనకి ప్రో వర్షన్స్ ఏమంత అవసరం ఉండదు స్టార్టింగ్లో అట్లీస్ట్. సో నేనైతే నార్మల్గా ఫ్రీ వర్షన్ యూజ్ చేస్తున్నాను. దాంట్లో అయితే అన్నీ ఉంటాయి. మీరు ఏదైనా స్టిక్కర్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా మ్యూజిక్ పెట్టుకోవచ్చు, ఆర్ టెక్స్ట్ ఎడిట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట ఈ 2 యాప్స్లో. సో మీరు ఫుల్ వీడియో ఎడిట్ చేశాక అది మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి, మీ ఫొటోస్లోకి సేవ్ చేసుకోవాలి. అక్కడ నుంచి మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయాలన్నమాట. సో నేనైతే మ్యాక్సిమం ఫోన్లోనే చేస్తానండి, ఫోన్లో ఎడిటింగ్ చేస్తాను. కొంతమంది ల్యాప్టాప్స్లో కూడా చేస్తారు, బట్ నాకైతే కొంచెం ఈజీగా చేసేసి వెంటనే అప్లోడ్ చేసేయడానికి ఫోనే యూజర్ ఫ్రెండ్లీ ఉంటుందన్నమాట. సో అందుకని నేను మ్యాక్సిమం ఫోన్లోనే ఎడిట్ చేస్తాను. మీకు ఏదైనా వేరే వీడియో ఎడిటింగ్ యాప్స్ తెలిసినట్టయితే ఖచ్చితంగా కింద కమెంట్స్లో చెప్పండి, నాకు యూజ్ అవుతుంది. అండ్ వేరే కొత్త వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో వేరే ఏమైనా ఎడిటింగ్ యాప్స్ ఉంటే కింద కమెంట్స్లో అయితే కంపల్సరీ మెన్షన్ చేయండి. సో ఎడిట్ అయిపోయాక అప్లోడ్ కూడా నేను ఫోన్ నుండే చేస్తానండి, ఫోన్ నుంచే అప్లోడ్ చేసేయచ్చు ఈజీగా. కానీ యూట్యూబ్ స్టూడియో యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ స్టూడియో యాప్లోనే మీరు అన్నీ చూడొచ్చు మీ యూట్యూబ్ ఛానల్ గురించి, లైక్ మీ వీడియోస్ కానీ, మీ ఛానల్ని ఎంతమంది చూస్తున్నారు, పర్సంటేజ్ ఆఫ్ వ్యూవర్స్, ఎవ్రీథింగ్ మీరు ఏదైనా చూసుకోవచ్చు అనమాట. యూట్యూబ్ స్టూడియో యాప్ అయితే యూట్యూబ్ క్రియేటర్స్ కోసం యాప్ అనమాట. సో ఆ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని మీ ఛానల్ని మీరు మానిటర్ చేయరు. సో మ్యాక్సిమం నేను ఫోన్లోనే అప్లోడ్ చేస్తాను. ఫోన్లో అయితే ఇక్కడ చూపించినట్టు యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి పైన ప్లస్ సింబల్ క్లిక్ చేశాక క్రియేట్ ఆర్ ప్లస్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేశాక మీకు మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది, ఫొటోస్ ఆర్ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు ఏదైనా పోస్ట్ చేయాలనుకుంటే ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ ఎనీ షార్ట్ వీడియో కావాలనుకుంటే చిన్న షార్ట్ వీడియో, రీల్ కోసం చేసిన వీడియో ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ ఫుల్ వీడియో చేయాలనుకుంటే ఫుల్ వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అది సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్లోకి వెళ్ళాక షార్ట్ వీడియోకి అయితే మీరు ఇక్కడ యాడ్ సౌండ్ అని ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేసి మీరు ఏదైనా మ్యూజిక్ ఇవ్వచ్చు. షార్ట్స్కి అయితే మీరు యూట్యూబ్లో ఉన్న ఏ మ్యూజిక్ అయినా ఇవ్వచ్చు అండి, దానికైతే మీకు ఏం కాపీరైట్ అయితే పడదు. బట్ మీరు లాంగ్ వీడియోస్కి అయితే మీరు ఏం మ్యూజిక్ ఇవ్వలేరు యూట్యూబ్ నుంచి. సో ఏదైనా మీరు మ్యూజిక్ ఇవ్వాలి అనుకుంటే నాన్ కాపీరైటెడ్ మ్యూజికే ఇవ్వాలి. సో అదైతే మళ్ళీ పెద్ద టాపిక్ అండి కాపీరైట్ గురించి. సో అది మనం నెక్స్ట్ వీడియోలో మీకు కావాలంటే కింద కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో నేను దాని గురించి చేస్తాను, కాపీరైట్ ఇష్యూస్ గురించి. సో ఇప్పుడైతే ఓన్లీ షార్ట్ వీడియోస్కి మీరు సౌండ్ అయితే ఇవ్వచ్చు. సో షార్ట్ వీడియోకి సౌండ్ ఇచ్చాక నెక్స్ట్ అని క్లిక్ చేసి మీరు కావాలంటే ఏదైనా టెక్స్ట్ ఏదైనా ఇవ్వచ్చు. సో నెక్స్ట్ అని క్లిక్ చేసి టైటిల్ ఇచ్చేసి కింద పబ్లిక్ అని సెలెక్ట్ చేశారంటే ఇప్పుడే ఇమ్మీడియట్గా అప్లోడ్ అయిపోతుంది. ఆర్ మీరు ఏదైనా స్కెడ్యూల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే మీరు రేపటి వీడియోకి కూడా ఈరోజే మీరు స్కెడ్యూల్ చేసేయచ్చు. ఒకవేళ మీ వీడియో కిడ్స్కి రిలేటెడ్ వీడియో అయితే ఇక్కడ ఆప్షన్ ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే ఇగ్నోర్ చేసేయచ్చు. అండ్ కింద ఇక్కడ యాడ్ ట్యాగ్స్ అని ఉంది కదా, సో అదైతే కీవర్డ్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ గురించి. సో అది పెద్ద SEO టాపిక్ అనమాట. సో అదైతే మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో షార్ట్ వీడియో అయితే ఈ విధంగా అప్లోడ్ చేసేయచ్చు. లాంగ్ వీడియోకి అయితే మిగతా అన్ని సేమ్ ఆప్షన్స్ ఉంటాయి, కానీ థంబ్నెయిల్ ఇవ్వాల్సి వస్తుంది లాంగ్ వీడియోకి అయితే. సో ఆ థంబ్నెయిల్ మాత్రం నేనైతే పిక్సార్ట్లో అండ్ క్యాన్వా యాప్లో
డిజైన్ చేస్తాను. క్యాన్వా యాప్లో అయితే ఆల్రెడీ టెంప్లెట్స్ ఉంటాయండి. మీరు మీ వీడియో దేని గురించి, ఏ టాపిక్ గురించి మీరు వీడియో చేయాలనుకుంటున్నారో ఆ టాపిక్ మీరు క్యాన్వాలో సెర్చ్ చేస్తే మీకు ఆల్రెడీ టెంప్లెట్స్ వస్తాయి. దాంట్లో మీరు మీ ఇమేజ్ని పెట్టుకోవడము అండ్ ఏదైనా టెక్స్ట్ ఇవ్వడము, మీ టెక్స్ట్ చేంజ్ చేసుకోవడము అవన్నీ చేయొచ్చు అనమాట క్యాన్వా యాప్లో. మీకు ఆ టెంప్లెట్స్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో జస్ట్ ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు అన్ని టెంప్లెట్స్ అన్నీ విజిబుల్ అవుతాయి అన్నమాట. పిక్సార్ట్లో అయితే కొంచెం కష్టమే అండి. ఎందుకంటే మన టెంప్లెట్ ఆల్రెడీ రెడీ టెంప్లెట్ ఉండదు. సో మనమే ఫస్ట్ నుంచి డిజైన్ చేయాలన్నమాట. ఆల్రెడీ రెడీ టెంప్లెట్స్ ఉంటే మనం ఈజీగా జస్ట్ దాంట్లో మన పిక్స్ని, మన టెక్స్ట్ని రీప్లేస్ చేసేస్తే అయిపోతుంది. బట్ పిక్సార్ట్లో ఇప్పుడు మనకి ఈ టెంప్లెట్స్ ఏవైనా నచ్చలేదు అనుకోండి, పిక్సార్ట్లో మనం మొత్తం ఫస్ట్ నుంచి మనమే డిజైన్ చేయాలన్నమాట. సో అది ఎలా అంటే, నేను ఎలా చేస్తాను, ఒకవేళ పిక్సార్ట్ ట్యుటోరియల్ మీకు కావాలి అంటే ఒకసారి కింద కమెంట్స్లో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో అది చేయడానికి ట్రై చేస్తాను, నేను ఎలా పిక్సార్ట్లో థంబ్నెయిల్స్ డిజైన్ చేస్తాను అని. సో మొత్తం మన వీడియో అంతా రెడీ అయిపోయిందండి. థంబ్నెయిల్ కూడా ఇచ్చేసాము. సో లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్ అప్లోడ్ చేసే ముందు ఏంటి అంటే ట్యాగ్స్ అన్నమాట. సో మనం హ్యాష్ ట్యాగ్స్ అండ్ కీవర్డ్స్ని టైటిల్లో ఇవ్వాలి, కింద ట్యాగ్ సెక్షన్లో ఇవ్వాలి అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వాలన్నమాట. సో ఇవన్నీ చోట్లలో మనం ఇంపార్టెంట్ కీవర్డ్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే మన వీడియో కొంచెం ఎక్కువగా ప్రమోట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో టైటిల్లో కూడా మనము ఎలాంటి టైటిల్ సెలెక్ట్ చేయాలి అంటే, మ్యాక్సిమం అందరూ ఏమని సెర్చ్ చేస్తారు, ఈ వీడియో ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా చూడాలి అనుకుంటే ఏమని సెర్చ్ చేస్తారో అది మనము టైటిల్లో పెట్టాలన్నమాట. అండ్ మన ఛానల్ నేమ్ కూడా మన టైటిల్లో పెట్టొచ్చు. బికాజ్ మన ఛానల్ని కూడా కొంచెం ఎక్కువగా యూట్యూబ్ పుష్ చేయడానికి మన ఛానల్ నేమ్ కూడా ఇవ్వచ్చు టైటిల్లో. అండ్ ఏదైనా హ్యాష్ ట్యాగ్ ఇవ్వచ్చు, ఏదైనా ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ ఇవ్వచ్చు. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే, కింద యాడ్ ట్యాగ్స్ సెక్షన్లో అక్కడ కూడా మనము ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఇవ్వాలన్నమాట. సో అక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉందనుకోండి, హౌ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ అని ఎవరైనా సింపుల్గా యూట్యూబ్ ఓపెన్ చేసి ఎవరికైనా యూట్యూబ్ ఓపెన్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనే థాట్ వస్తే ఫస్ట్ సర్చ్ చేసేది ఇది యూట్యూబ్లో. సో ఈ హ్యాష్ ట్యాగ్, ఈ కీవర్డ్ ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు నేను చేసే వీడియోకి. సో అది నేను యాడ్ ట్యాగ్ సెక్షన్లో ఇచ్చాను. అండ్ డిస్క్రిప్షన్లో కూడా మనం కీవర్డ్స్ ఇవ్వాలన్నమాట. ఆ కీవర్డ్స్ ఎలా ఉండాలంటే ఒక సెంటెన్స్ ఫామ్లోనే ఉండాలి, ఒక డిస్క్రిప్షన్, ఒక పారాగ్రాఫ్ ఫామ్లోనే ఇంపార్టెంట్ కీవర్డ్స్ అన్నీ మనం ఇవ్వాలన్నమాట. సో ఆ కీవర్డ్స్ గురించి అండ్ హ్యాష్ ట్యాగ్స్ గురించి కూడా మీరు చాట్‌జీపీటీని అడగొచ్చు. ఇప్పుడు నేను చేసే వీడియో, ఇలాంటి వీడియో నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో ఆ వీడియోకి ఇంపార్టెంట్ కీవర్డ్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ ఏంటి ఫర్ ద వీడియో టు గో వైరల్ అనేసి మీరు చాట్‌జీపీటీని అడిగితే అది కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అండ్ కీవర్డ్స్ ఇస్తుంది. మీరు ఓన్గా కొన్ని ఏదైనా పెట్టొచ్చు అండ్ అది ఇచ్చినవి కూడా మీరు పెట్టొచ్చు అనమాట. సో అదంతా జస్ట్ కాపీ పేస్ట్ చేయండి డిస్క్రిప్షన్లో. అండ్ కింద యాడ్ ట్యాగ్స్లో అయితే కంపల్సరీ మీరు కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ కంపల్సరీ ఇవ్వాలి. అట్లీస్ట్ ఒక 5 to 6 అయితే ఇవ్వండి. దాంట్లో మీ ఛానల్ నేమ్ కూడా ఇవ్వచ్చు, ట్రెండింగ్ షార్ట్, ట్రెండింగ్ వీడియో, వైరల్ వీడియో, ఇలాంటి ఏదైనా కీవర్డ్స్ కూడా ఇవ్వచ్చు. సో దానివల్ల మీరు ఇప్పుడు పెట్టిన వీడియోకి ఎక్కువగా ప్రమోట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అంతే అండి, ఇలా మీరు మీ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసేయచ్చు అండ్ వీడియోస్ అప్లోడ్ చేసేయచ్చు. స్టార్టింగ్లో మీకు ఎక్కువగా రీచ్ ఉండకపోవచ్చు, మీ వీడియోస్ కూడా ఎక్కువ వ్యూస్ రాకపోవచ్చు. బట్ డిమోటివేట్ అవ్వకండి. నాకు కూడా ఈ మధ్య కొంచెంగా వ్యూస్ అండ్ లైక్స్ కొంచెం ఎక్కువగా వస్తున్నాయి. ఇన్ని రోజులు నాకు కూడా రాలేదు. సో మనం డిమోటివేట్ అవ్వకూడదు. ఎందుకంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ 2-3 లాంగ్ వీడియోస్ పెట్టాలి. 2 డేస్కి ఒకసారి లాంగ్ వీడియోస్ పెట్టాలి అని నేను విన్నాను. అలా పెడితే రీచ్ ఎక్కువ వస్తుంది అని. అండ్ షార్ట్ వీడియోస్ అయితే ఇంకా డైలీ పెట్టాలండి, కంపల్సరీ పెట్టాలి. షార్ట్ వీడియోస్ రీసెంట్గానే స్టార్ట్ చేసింది యూట్యూబ్. సో అంతకుముందు అయితే ఓన్లీ లాంగ్ వీడియోస్ ఉండేవి కదా, కానీ ఇప్పుడు షార్ట్ వీడియోస్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే చాలామందికి, కొత్త వాళ్ళకందరికీ చాలామందికి ఎక్కువగా రీచ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి షార్ట్ వీడియోస్తో. సో షార్ట్ వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయాలి. ఎవ్రీ డే వీలుంటే 2 వీడియోస్ అప్లోడ్ చేసేయండి. అండ్ లాంగ్ వీడియోస్కి అయితే ఖచ్చితంగా వారంకి 2-3 వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయాలంట.
కానీ నాకు కూడా వీలు అవ్వట్లేదు. నేను ఇంకా నాతోటి అయినంత నేను ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు బాబు కూడా ఉన్నాడు. సో నాకు మళ్ళీ టాపిక్స్ కూడా ఏం టాపిక్ పైన చేయాలి అని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో బట్ ఇట్స్ ఓకే. మీరు ఎంత వీలైతే అంత చేయడానికి ట్రై చేయండి. స్టార్టింగ్లో కొన్ని ఎక్కువగా వీడియోస్ అప్లోడ్ చేయండి. కొంచెం రీచ్ వచ్చాక కావాలంటే ఫ్రీక్వెన్సీ తగ్గించుకోండి. మీకు ఏం టాపిక్ ఏంటి అనేది కొంచెం ఐడియా రాకపోతే కొంచెం గ్యాప్ తీసుకోండి. బట్ వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయండి. రానప్పుడు వ్యూస్ రానప్పుడు కొంచెం డిస్కరేజింగ్గా అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఓకే అండి. మీరైతే దాంతో అయితే ఆగిపోకండి. కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తూనే ఉండండి. రిజల్ట్ అనేది ఇట్స్ ఓకే. ఈరోజు కాకపోతే రేపు వస్తుంది. ఒక్కొక్క వీడియో ఒక 10K 20K అలా వెళ్తుంది. ఒక్కొక్క వీడియోకి జస్ట్ 100 వ్యూసే వస్తాయి. కొన్నిసార్లు 100 వ్యూస్ కూడా రావు. బట్ అలా డిస్కరేజ్ అవ్వద్దు. సో రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేసేయండి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం ఒక మంచి పెద్ద యూట్యూబ్ క్రియేటర్ అవుతాము. అండ్ అందరూ అంతే కదండి. 1 మిలియన్ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా జస్ట్ 1-2 సబ్స్క్రైబర్స్ తోటి స్టార్ట్ చేసిన వాళ్ళే కదా. ఫస్ట్ ఇంట్లో వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమంటారు. అలా మెల్లిమెల్లిగా గ్రో అవుతారు. సో మనం కూడా అంతే. సో డిస్కరేజ్ అయితే అవ్వకండి. మీరు ఒకవేళ ఈ వీడియో చూసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్టయితే కింద కమెంట్స్లో నాకు చెప్పండి. నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ప్లీజ్ నాకు కూడా కింద ఆల్ ది బెస్ట్ చెప్పండి కమెంట్స్లో. మీకు ఇంకేమైనా యూట్యూబ్ గురించి టిప్స్ అండ్ ట్రిక్స్ ఏమైనా తెలిస్తే కింద కమెంట్స్లో చెప్పండి. సో మనందరికీ యూజ్ అవుతుంది. లెట్స్ ఆల్ గ్రో టుగెదర్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఆర్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో ఇంకా ముందు చాలా యూస్ఫుల్ వీడియోస్ రాబోతున్నాయి. లైక్ నేను అబ్రాడ్ లైఫ్ గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్. అండ్ మెయిన్గా యూకేలో జాబ్ మార్కెట్ ఎలా ఉంది, ఇప్పుడు ఈ టైంలో యూకే రిసెషన్లో ఉంది అంటున్నారు కదా. ఈ టైంలో యూకేకి రావడం ఈజ్ ఇట్ ఓకే, రావచ్చా, ఇలాంటి టాపిక్స్ పైన నేను నెక్స్ట్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.